తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపికలో మెరిట్ పద్ధతిని అనుసరిస్తోంది. కేవలం గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ పార్టీ 3 రకాల సర్వేలను ప్రామాణికంగా తీసుకుంటోంది. ప్రభుత్వ సర్వే, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రభుత్వం నిర్వహించిన సర్వే. పీసీసీ సర్వే, పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ బృందం సేకరించిన సమాచారం. మంత్రుల సర్వే, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మంత్రులు వారి పరిధిలో చేయించిన సర్వే. ఈ 3 నివేదికలను బేరీజు వేసి 80%కు పైగా నివేదికలు ఇప్పటికే పూర్తి కాగా మిగిలినవి ఇవాళ అందనున్నాయి. ప్రజాదరణతో పాటు పార్టీ పట్ల విధేయత కలిగి ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి రెబల్ అభ్యర్థుల సమస్య రాకుండా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ స్థాయిలో మంత్రులు స్థానిక నేతలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే పోటీలో ఉన్న వారందరితో నామినేషన్లు వేయించి పరిశీలన తర్వాత బలమైన అభ్యర్థికే బీఫామ్ ఇవ్వనున్నారు. నేడు గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారు. ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించేందుకు గాంధీ భవన్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. అభ్యర్థులకు అవసరమైన దిశానిర్దేశం, క్షేత్రస్థాయి సమన్వయం అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు, సభల షెడ్యూల్, అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే మంత్రులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 3 నుంచి ఆయన సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 3న మొదటి రోజు మిర్యాలగూడలో, 4న జగిత్యాల, 5న చేవెళ్లే, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశాలున్నట్లు తెలిసాయి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగిశాక ఈ పర్యటన వివరాలను పార్టీ అధికారికంగా విడుదల చేయనుంది. మొత్తానికి పక్కా వ్యూహంతో, సర్వేల రిపోర్టులతో పురపోరులో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.